ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. సామెతలు 22వ అధ్యాయము 1వ వచనము. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ప్రియమైనవర్లరా, ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను తను ఐశ్వర్యవంతుడు, రాజుగా ఉన్నాడు. మరి ఆయనకి అసలు ఏ కొదువ లేదు. అటువంటి రాజు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఐశ్వర్యము కంటే మంచి పేరే, వెండి బంగారముల కంటే దయ కోరదగినవి అంటున్నాడు. ఈ రోజున ఒక మంచి పేరు సంపాదించుకోవాలంటే కొంతమందికి జీవితాలు కూడా సరిపోవటం లేదు. చెడ్డ పేరు సంపాదించుకోవడానికి క్షణము చాలు. ఒక మంచి పేరు రావాలి అన్నా, ఆ మనిషి ఒక మంచివాడిగా బ్రతకాలి అంటే ఎంతో ప్రయాసపడాలి. ఐశ్వర్యము కంటే మంచి పేరే గొప్ప ఆస్తి అని ఇక్కడ భక్తుడు భావిస్తున్నాడు. ఎన్నో వెండి బంగారాలు వెలదగినవే, కానీ వాటికంటే దయ కోరదగినది అంటున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, మంచి పేరు మేలండి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని అదే జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగిలో చెప్తూ ఉంటాడు. కావున మంచి పేరు ఏ రోజైనా మేలుకరమైనది, అంతేకాకుండా ఇతరులకు అది మాదిరికరమైనదండి. కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు మనిషి చనిపోయినా సరే అవి నిలిచే ఉంటాయండి. అందుకనే గొప్ప ఐశ్వర్యము ఈరోజు ఉండొచ్చు, రేపు తరిగిపోవచ్చు. ఐశ్వర్యము ఎప్పుడు కూడా స్థిరమైనది అయితే కాదండి. కానీ మంచి పేరు అనేది ఎప్పుడు కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఒక మంచివాడు ఈ భూమి మీద చనిపోతేనంట ఎంతోమంది బాధపడతారంట. అయ్యో పలానావాడు చనిపోయాడే, ఒక నీతిమంతుడు చనిపోయాడే అని ఎంతగానో బాధను వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇక అతన్ని చూడలేము కదా, ఆమెను చూడలేము కదా అని. ప్రేమైన వాళ్ళరా, అది గొప్ప ధనవంతుడు చనిపోయినా ఆ భావన ఎవరిలోనూ కలగదు. కావున మంచి పేరు గొప్ప ఆస్తి. దయ వెండి బంగారముల కంటే మిన్న అయినది. కావున ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలంలో ఒక మంచి పేరును కలిగి బ్రతకాలి. ఆ పేరు మనిషి జీవితంలో ఎన్నో ఎన్నో మేలుల్ని తీసుకొస్తుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.